హాయ్ అండి. ఈరోజు స్పెషల్ బొబ్బట్లు మీకు రెసిపీ చూపించేస్తారండి. దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే శనగపప్పు పూర్ణం ఉంటుంది కదా, శనగపప్పు బెల్లం, అది దానికి ఫస్ట్ నేను శనగపప్పు కుక్కర్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 విజిల్స్ అయితే వేయించాను అనమాట. అంటే ఒక గ్లాసు శనగపప్పు 2 గ్లాసులు వాటర్ అనమాట. అలా వేసుకుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి, పొలికి ఎక్కడా లేకుండా. ఈ గ్లాస్ యూస్ చేసుకుంటున్నాను నేను. సో చూసారంటే ఈ గ్లాస్తోనే బెల్లం కూడా అనమాట. బెల్లం మామూలుగా కూర వేసుకుని ఇలా దీంట్లో వేసుకుని అలా మిక్స్ చేసేసుకోవడమే. మీకు ఇన్ కేస్ ఏమైనా వాటర్ ఉండిపోతే పప్పు ఉడికాక ఆ వాటర్ పక్కకు తీసేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకుని దగ్గరకు ఉడికే వరకు ఉడికించుకోవడమే. సో చూసారంటే ఇలా అంచుల నుంచి తీసుకుంటూ అదేంటంటే మళ్ళీ గట్టిగా అయిపోద్ది అనమాట పప్పు. సో అందుకని చెప్పి అంచులు ఉన్నదంతా స్క్రాప్ చేసుకుని మళ్ళీ అందులో వేసేసుకుని మొత్తం పూర్ణంలా దగ్గరకు అయిపోయే వరకు ఉడికించుకుని లాస్ట్లో యాలక్కాయ పొడి వేయించుకుని యాలక్కాయ పొడి ఉంటుంది కదా, అది వేసుకుని దింపేసుకోవడమే, అంతే. సో చూసారంటే ఇలా ప్లేట్లో చల్లారి పెడుతున్నాం మేము. చల్లారిపోయాక ఉండలు చేసేసుకోవడమే. చిన్న చిన్న బాల్స్, అంటే మీకు ఏ సైజ్ బొబ్బట్లు కావాలో అలా అనమాట. మేమైతే చిన్నగానే చేస్తున్నాం. సో ఈ సైజ్ బాల్స్ అయితే తీసుకున్నాం అనమాట, చిన్న నిమ్మకాయ సైజు. అండ్ పిండి కోసం 2 గ్లాసెస్ మైదా. ఇట్స్ అప్ టు యూ. మేమైతే మీరు కావాలంటే 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, 1:1 అన్నా తీసుకోవచ్చు. మేము 1:2కి ఇష్టపడతాం. అంత స్వీట్ ఎక్కువ ఉంటే బాగోదని చెప్పి మేము ఇలా ప్రిఫర్ చేస్తాం అనమాట. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకుని మంచిగా ఆయిల్ వేయాలి. బొబ్బట్లకి ఏంటంటే ఆయిల్ వేయాలి, లేదంటే అప్పుడు అలా వస్తాయండి. సో కొంచెం గట్టిగానే పడుతుంది. మేము మరీ అంత ఎక్కువ లైక్ స్వీట్స్ షాప్లో వేస్తారు కదా, మరీ అంత ఎక్కువైతే అయ్యాం. కొంచెం హెల్త్ కాన్షియస్, తినేది ఎలాగ జంకే కదా, అందులో మళ్ళీ అంత ఆయిల్ పోసుకోవడం అంత మంచిది కాదని చెప్పి కొంచెం తక్కువ వేస్తాం. అండ్ మా ఇంట్లో ఎవరికి సాగీగా నార్మల్గా ఉంటుంది కదా బయట స్వీట్ షాప్లో, అలా అయితే ఇష్టం ఉండదండి. కొంచెం ఏమంటారంటే సెమీ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అంత సాగీగా ఉండదు, అలాగని అప్పుడు అలా కూడా ఉండవు. సో ఫస్ట్ మొత్తం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసేసుకుని ఇలా వాటర్ చల్లుకుని, చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా అయితే ముద్దగా కలిపేసుకున్నాక కూడా పైన మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది మీ ఇష్టం ఎంత వేసుకున్నా. చాలామంది పిండి ములిగేలా వేస్తారు, నేను వేయనండి, మా ఇంట్లో కూడా వేయరు. సో చూసారంటే పైన ఇలా ఆయిల్ మొత్తం దానికి పట్టించేసి మూత పెట్టేసి ఉంచేస్తాం. ఒక 1 అవర్ అలా పక్కన ఉంచేసుకోవచ్చు. మీరు ఫస్ట్ పిండి కలిపేసుకుని తర్వాత పూర్ణం చేసుకుంటే అలా టైం సరిపోతుంది అనమాట. సో చూసారంటే మేము పూర్ణం కన్నా తక్కువ ఉండే తీస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే అదేంటంటే ఎక్కువ పెట్టేసాం అనుకోండి, అది చప్పగా ఏదో మైదాపిండి చపాతి తిన్నట్టు ఉంటుంది. సో అందుకని చెప్పి ఈక్వల్ సైజ్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే నన్ను అడిగితే కొంచెం తక్కువే తీసుకోండి. సో దట్ ఆ టేస్ట్ మనం ఎలాగ మైల్డ్ స్వీట్ యాడ్ చేస్తాం కాబట్టి మరీ అంత టూ మచ్ స్వీట్స్ ఏమైతే ఉండదు. సో చూసారంటే అలా బాల్ తీసుకుని ఇది పూరిలా ఒత్తుకోవడమే. ఇది మణికట్టు ఉంటుంది కదా, దాంతో అయితే ఇంకా బాగా వస్తుంది. వేలుతో కలితే వేలుతో కొద్దిగా ఆయిల్ అలా తడి చేసుకుని ఒత్తేసుకోవడమే. ఇదేంటంటే ఎడ్జెస్ బాగా ఒత్తుకోండి. మీరు ఎంత పలుచగా ఒత్తుకున్నా మైదాపిండి కదా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అలా ఒత్తుకున్న దాన్ని ఇలా వేడి పెనం మీద మంచిగా నూనె కానీ నెయ్యి వేస్తే బాగుంటుంది. సో నెయ్యి వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర మీకు నెయ్యి ఇష్టం లేకపోయినా, ఆప్షన్ లేకపోయినా నూనెతో కూడా లైక్ సన్ఫ్లవర్ నూనె, రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా ఫ్లేవర్లెస్, అది వేసుకోండి. అది వేసుకొని కాల్ చేసుకోవడమే, అంతే. నా చిన్న రెసిపీ. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయరా ప్లీజ్. ఇట్ విల్ సపోర్ట్ మీ, అంతే, అంతకుమించి ఏం లేదు. నా కంటెంట్ మీకు మరీ ఇంకా చూడాలి అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.